హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. ఈరోజు ఈ నెల ఆషాఢ మాస సందర్భంగా మన ధర్మవరంలో రాజేంద్ర నగర్, లక్ష్మీనగర్ ప్రజలంతా కలిసి ఆ అమ్మవారి దుర్గమ్మ తల్లికి బోనాలు అయితే సమర్పించడం జరిగినది. ప్రతి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరూ బోనం తీసుకొని మా ధర్మవరం దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ తల్లికి ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కోరికలు తీరాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని ప్రతి ఒక్కరూ చాలా బాగా పాల్గొన్నారండి. ఈ దుర్గమ్మ బోనాల జాతరలో చాలా అంటే చాలా చక్కగా జరిగింది. మీరందరూ కూడా చూడాలని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఒకటి అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే టెంపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాలా టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఇక వీడియో చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మా రాజేంద్ర నగర్ శ్రీ కోదండరామస్వామి దేవాలయం. మా రాజేంద్ర నగర్లో బోనం ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ముందుగా రాముని దర్శనం చేసుకొని వెళ్ళారు అనమాట. వీడియో చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా శ్రీ కోదండరామస్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి ప్రతి సొంత దగ్గర కూడా నిలబెట్టి ప్రతి ఒక్కరిని కూడా తోలుకొని రాజేంద్ర నగర్ మరియు లక్ష్మీనగర్ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా చాలా ఉత్సాహంగా ఆ దుర్గమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగినదనమాట. ప్రతి ఒక్కరూ కూడా వీడియో తప్పకుండా చూడండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా జరిగింది బోనాల పండుగ అయితే మా ధర్మవరంలో. ఆ ఆషాఢ మాస సందర్భంగా దుర్గమ్మ తల్లికి ధర్మవరం బోనాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీనగర్లో వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి కట్ట అనమాట. ఇక్కడ కూడా కొద్దిసేపు బోనం దించి ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ దుర్గమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఫైనలీ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక దగ్గర ఇక్కడ నుంచి టెంపుల్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఫైనలీ అయితే మా ధర్మవరంలో దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ధర్మవరం, రాజేంద్ర నగర్ మరియు లక్ష్మీనగర్ ప్రజలందరూ కూడా బోనం అమ్మవారికి సమర్పించుకొని వారి యొక్క కోరికలు అమ్మవారికి విన్నవించుకొని అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.
మీ అందరికీ మరొక చిన్న విన్నపం ఏంటంటే, నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియో అయితే చూసేయండి. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అయితే బోనాలు సమర్పించుకుంటాం. తెచ్చిన ప్రతి ఒక్కరూ కూడా. జై శ్రీరామ్, జై దుర్గామాత. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనలీ మనమైతే దుర్గమ్మ టెంపుల్లోకి వచ్చేసాము. అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారికి అయితే బోనం సమర్పించుకున్నారు. నేను మీకు అమ్మవారిని చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ వీడియోస్ అయితే గుళ్ళో అమ్మవారిని తీయనేయట్లేదు. కానీ ఈ టెంపుల్ వాళ్ళు మాత్రం తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చంట. కానీ అది బయట వాళ్ళకి ఎందుకు అలౌ చేయలేదు నాకైతే తెలియట్లేదు. మీ అందరికీ కూడా అమ్మవారిని అయితే నేను చూపించలేకపోతున్నాను. పిక్స్ కూడా తీయనేయట్లేదు అసలు అయితే. అందరికీ జై శ్రీరామ్.